We are dead men walking. It's a number 11 scalpel. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి అబ్రహాం ఓజరార్. మరి ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోతాం. గైస్, ఈ మూవీ ఫైనల్గా ఈ రోజు నుంచి మన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ యాడ్ చేశారనమాట. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఆ మూవీ అనేది ఓకే పర్వాలేదు అనిపించింది. అట్ ద సేమ్ టైం మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ లాంటివి ఉన్నాయి. మరి ఇంతకీ అవి ఏంటో అనేది ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దయచేసి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ ఆ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక ఏరియాలో అనమాట. ఒక ఏరియాలో కొన్ని యాక్సిడెంట్స్ అవి ఇవి అవుతుంటాయి. ఇంతకే ఆ యాక్సిడెంట్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అనేది మిగతా కదా కట్ చేస్తే, ఏదైతే ఆ యాక్సిడెంట్స్ అవుతాయో వాళ్ళని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొందరు వచ్చి వాళ్ళని చంపుతూ వెళ్తారనమాట. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు వాళ్ళని చంపుతున్నారు ఏంటి ఇవన్నీ కనిపెట్టడానికి మన హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్. మరి మన హీరో వచ్చిన తర్వాత ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆ కేసులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఫైనల్గా రీసాల్వ్ చేశారా లేరా, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఏదైతే మన హీరో గారు యాక్ట్ చేశారో ఆ ఏజ్లో కూడా తను చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ మూవీలో మనకి మమ్ముట్టి గారు కూడా యాక్ట్ చేశారు, చిన్న గెస్ట్ రోల్లో అనమాట. తన క్యారెక్టర్ వచ్చేసి అంత పెద్దగా ఏం లేదు, కొంచెం షార్ట్లో ఉన్నారు. తను కొంచెమే ఉంటారు అనమాట, కొంచెంసేపు ఉంటారు తను వచ్చేసి. ఇంకా ఫైనల్గా నాకు ఈ మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అనిపించాయి కదా. ఏంటంటే చాలా వరకు స్లోగా ఎంత ఉంటాయి అనమాట. ఇంట్రెస్టింగ్ వచ్చే సీన్స్లో అన్వాంటెడ్ సీన్స్ లాంటివి అవి వచ్చాయి అనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చాయి, అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ వచ్చింది. ఇంకొచ్చే ఈ మూవీ ఇంకొంచెం చిన్నగా ఉంటే కనుక బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. అంత మించి ఇంకా ఫైనల్గా నువ్వేం తెస్తావు భయ్యా ఈ సంబంధించిన మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.85 ఇస్తాను. సో ఫైనల్గా ఇదిగా ఇంకా ఇవాళ మన రివ్యూ చేసి జయప్రభాస్.